హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు రెసిపీ బంగాళదుంపతో బిస్కెట్స్ అండి. చాలా బాగుంటాయి, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దాన్ని ఈరోజు మనం ఎలా ప్రిపేర్ చేయాలో మనం నేర్చుకుందామండి. చాలా బాగుంటాయి. ముందుగా బంగాళదుంపల్ని బాగా కడుక్కొని దానిపై ఉన్న తొక్కని తీసుకుందామండి. తొక్క అనేది ఉండకూడదు, బాగా తొక్క మొత్తం తీసుకోవాలండి. విధంగా అన్నీ తీసుకోవాలని నేను 3 బంగాళదుంపలతో చేస్తున్నాను. వాటిని ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకుందాము. అన్నీ కూడా ఆ విధంగా ముక్కలు చేసుకుందాము. తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందామండి, ఎందుకంటే అవి ఉడకబెట్టాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకుందాం. వేసుకున్నప్పుడు ఆ ముక్కల్ని ఉడకబెడదామండి. తర్వాత నేను కొద్దిగా బటర్ తీసుకున్నానండి. బటర్ని ఈ విధంగా చిన్న ముక్కలుగా తురుముకున్నాను. తురుముకొని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత బంగాళదుంపలు ఉడుకుతున్నాయో లేదో ఇప్పుడు చూద్దాం మనం. చూడండి, బంగాళదుంపలు అనేవి బాగా ఉడికిపోయండి. మెత్తగా ఉడకాలి బంగాళదుంపలు అనేవి. వాటిని నీరు లేకుండా బాగా వడకట్టాలండి. ముక్కలకు అసలు వాటర్ అనేది ఉండకూడదు. తర్వాత ఒక బౌల్లో వేసుకొని మెత్తగా చేసుకుందామండి, పేస్ట్ లాగా. చేత్తో కానీ అలాగా పప్పు గుత్తో కానీ మెత్తగా చేసుకుందాము. చాలా మెత్తగా అవ్వాలండి, పేస్ట్ లాగా. తర్వాత అందులో సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందామండి. బటర్ అండి, బటర్ కూడా వేసుకుందాం అందులో. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందామండి. అందులో కార్న్ఫ్లోర్ వేసుకుందామండి. నేనైతే ఒక 4 స్పూన్లు వేసాను. వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. నేనైతే 4 వేసుకుని సరిపోయింది, 6 అయినా వేసుకోవచ్చండి. అందులో కొంచెం మిరియాల పొడి వేసుకుందామండి. వేసుకొని ఆ విధంగా ముద్దలా కలుపుకుందాం, చపాతీ ముద్దలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి ఒక 10 నిమిషాలు. తర్వాత కొంచెం మైదా పిండి వేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ముద్దని ఇలాగా పాముకుందామండి కర్రతో. మరి పల్చగా కాదు, మరీ లావుగా కాదు, మీడియంలో పాముకోవాలండి. చపాతీ కన్నా కొద్దిగా లావుగా ఉండాలండి. ఈ విధంగా పాముకున్నాక వాటిని కట్ చేసుకుందామండి. మనకి ఏ ఆకారంలో కావాలంటే అదే ఆకారంలో మనం కట్ చేసుకోవచ్చు. అన్నీ కూడా అదే విధంగా కట్ చేసుకుందాము, మన నచ్చిన ఆకారంలో. చూడండి, పీసులు అనేవి ఆ విధంగా వస్తాయి. అన్నీ మనం ప్లేట్లో తీసుకుందామండి. మొత్తం తీసుకున్నాక స్టవ్ పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ మరగాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బిస్కెట్స్ని అందులో వేసుకుందామండి. విడివిడిగా వేసుకుందాము.
వీటిని ఒక్కొక్కటి టర్న్ చేసుకుందామండి కలర్ చేంజ్ అయ్యే వరకు. చాలా బాగుంటాయండి, కానీ ఇవి నిలువ ఉండవండి, వెంటనే చేసుకుంటేనే బాగుంటాయి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే వెంటనే చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నిలువైతే ఉండవండి, వెంటనే చేసుకొని తింటేనే బాగుంటుందండి. చాలా క్రిస్పీగా ఉంటాయండి. చూడండి కలర్ చేంజ్ అయ్యాయి కదా, మనం ఈ టైంలో తీసుకుందామండి. పిల్లలకి ఒక్కసారి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి, మళ్ళీ మళ్ళీ చెయ్యమ్మా అంటారు, అంత బాగుంటాయండి బిస్కెట్స్ అనేవి. చూడండి ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, టమాటా సాస్తో తింటే ఇంకా బాగుంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా టేస్ట్గా ఉంటాయండి. టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. స్టాక్ ఉండవండి, ఇవి వెంటనే చేసుకొని తినాలి. మీరు కూడా ట్రై చేయండి. మరొక రెసిపీతో కలుసుకుందాం. బాయ్ అండి.